హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. ఈరోజు వచ్చేసి డే 11. ఫస్ట్ అయితే ఈ పెద్ద కోళ్ళకి వడ్లయితే ఫీడ్గా ఇచ్చిన. ఇక్కడ తెల్ల కోడి కనిపిస్తుంది కదా, ఇదైతే నిన్ననే పొదుగుకొచ్చింది. దాని కిందనైతే 7 గుడ్లేమో ఉన్నాయి. సో నిన్న చెప్పిన కదా వీడియోలో పందెం కోడి గుడ్లు తెచ్చిన అని. ఈ కోడి కింద ఉన్న నాటుకోడి గుడ్లు తీసేసి ఆ పందెం కోడి గుడ్లు అయితే పొదిగేస్తా. ఈ నాటుకోడి గుడ్ల కంటే ఆ పందెం కోడి గుడ్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, చూపిస్తా ఇక్కడ. ఇవే ఆ పందెం కోడి గుడ్లు మొత్తం 9 అవుతున్నాయి. దాని కింద 7 గుడ్లు ఉన్నాయి కదా, ఆ 7 గుడ్లను తీసేసి ఈ 9 గుడ్లను అయితే వాటి కింద పొదిగేస్తా. ఫస్ట్ అయితే ఇప్పుడు పెద్ద కోళ్ళకి దాన ఇచ్చేసిన కదా, ఆ చిన్న కోడి పిల్లలు కూడా బయటికి పంపించేసి ఆ షెడ్ అయితే క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ షెడ్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ ఇచ్చేసి వాటికి కూడా ఫీడ్ ఇచ్చేద్దాం. వాటికి ఏం ఫీడ్ ఇచ్చినా అనేది చూపిస్తా. ఫస్ట్ అయితే ఆ షెడ్ని అలాగే ఫీడర్స్ ఉంటాయి కదా, ఆ ఫీడర్ని డ్రింకర్ని అన్నిటినీ మంచిగా క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసి ఫ్రెష్ వాటర్ అయితే ఇచ్చేసిన. పెద్ద షెడ్ కూడా క్లీన్ చేసి వాటికి కూడా ఫ్రెష్ వాటర్ ఇచ్చేసిన. ఈ చిన్న కోడి పిల్లలకు కూడా ఫ్రెష్గా వాటర్ అయితే ఇచ్చేసిన. ఇప్పుడు ఫీడ్ విషయానికి వస్తే 2 నాటుకోడి గుడ్లను అయితే ఉడకబెట్టి వాటిని అయితే క్రష్ చేసిన. షెల్ అయితే తీయలే ఆ పెచ్చ అనేది, ఎందుకంటే వాటిలో మంచి మినరల్స్ అనేది ఉంటుంది ఆ షెల్లులా. సో అట్లా అని చెప్పి దాన్ని తీయకుండానే క్రష్ అయితే చేసి మన సజ్జలు రాగులు ఈ మిక్సీ పట్టి ఉన్నాయి కదా, దాన్ని అయితే కొద్దిగా యాడ్ చేసుకొని మెత్తగా కలిపి వాటికి ఫీడ్గా అయితే ఇచ్చేసిన. ఇప్పుడు ఇక్కడ ట్రే కనిపిస్తుంది కదా, ఈ ట్రే డైరెక్ట్ ఇచ్చేసినాం అనుకో ఆ పెద్ద కూడా అయితే దాన్ని మొత్తం కింద పడేస్తుంది. అట్లా చెప్పి డైరెక్ట్ ఇవ్వకుండా లోపల మనం ఫీడర్ సెట్ చేసి పెట్టినాం కదా, దాంట్లోనైతే వేసేసిన మొత్తం. ఈ ఫీడ్ని అయితే 10 నిమిషాల్లో మొత్తం ఖతం చేసినాయి, ఎక్కడికక్కడ ఏం లేకుండా. చిన్నపిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తిన్నాయి. అవి చూడండి ఎట్లా తింటున్నాయో. ఆ ట్రేలా కొంచెం ఉంటే ఆ కొంచెం ఈ పెద్ద కోళ్ళకు కూడా ఇచ్చిన, అవి కూడా మంచిగా తిన్నాయి. ఈ గ్యాప్లో ఆ పొదిగిన కోడి ఉంది కదా, ఆ పొదిగే కోడి బయటకి అయితే వచ్చింది తిందామని చెప్పి. దానికి కూడా ఫీడ్ ఇచ్చిన, కాకపోతే వీడియో తీయలే. నేను ఇలా గుడ్లు రీప్లేస్ చేద్దామని లోపలికి వచ్చిన. అవి లోపు ఫీడ్ అయితే తిన్నది. ఇప్పుడైతే ఆ నాటుకోడి గుడ్లు తీసేసి ఈ పందెం కోడి గుడ్లు అయితే ఇందులో పెట్టేద్దాం. ఇప్పుడు ఆ గుడ్లను తీసేసి అయితే ఈ పందెం కోడి గుడ్లను అయితే పెట్టేసిన. చూద్దాం ఎన్ని పిల్లలు వెళ్తాయి అనేది. 9 పెట్టేసిన. ఈ 9లో ఒక 8 వెళ్ళినా చాలు. ఆ 8లో ఎన్ని పుంజులు వెళ్తాయి, ఎన్ని పెట్టెలు వెళ్తాయి చూద్దాం. ఈ కోడి అయితే ఫీడ్ అయితే తినేసింది, తిని మళ్ళీ లోపలికి అయితే పోయింది. పొదుగుతుంది కొద్దిసేపు అయినాక. ఇక మనం మార్నింగ్ ఫీడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఈవినింగ్ వచ్చేసి సేమ్ ఫీడ్ మనం సజ్జలు ఉన్నాయి కదా వాటిలో కొంచెం తౌడుని అయితే కలిపి మెత్తగా మిక్సీ చేసి ఈవినింగ్ అయితే ఫీడ్గా ఇచ్చిన వాటికి. డే 11 అయితే ఫీడ్ని ఇట్లా ఇచ్చుకున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే కొడతలేరు. ఒక లైక్ కామెంట్ చేస్తే నాకు కూడా ఇంకా మంచిగా వీడియోలు తీయబుద్ధి అవుతుంది. ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.